తనొక సుప్రసిద్ధ గీత రచయిత అయ్యుండి కూడా కవిగా దాశరథి గారి ఖ్యాతిని విని అపారమైనటువంటి నమ్మకంతో తన చిత్రం వాగ్దానంలో కృష్ణమాచార్యుల వారికి తొలి సినిమా పాటని రాసేటువంటి అవకాశాన్ని ఇచ్చారు మనసు కవి ఆత్రేయ గారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు దాశరథి గారు. పెండ్యాల గారిచ్చినటువంటి వరసల్లో అందమైన భావాల్ని పొదిగి ఒక మధురమైన స్వప్న గీతాన్ని రచించి ఆత్రేయ గారితో పాటు ఆబాల గోపాలానికి ఒక ఆణిముత్యాన్ని అందించారు. ఈనాటి పున్నమి ఏనాటి పున్నమో అన్న వాక్యం ఒక్కటి చాలు దాశరథి గారి శబ్దార్థ సౌందర్యం గురించి చెప్పడానికి. ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు ఆలపించిన ఆ మధుర గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి గాయకులు శ్రీరామచంద్ర అండ్ కల్పన. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. ఈనాటి పున్నమి ఏనాటి పున్నమో జాబిలి వెలిగేను మన కోసమే. ఈనాటి పున్నమి ఏనాటి పున్నమో జాబిలి వెలిగేను మన కోసమే. నెయ్యాలలో తలపు తొయ్యాలలో, నెయ్యాలలో తలపు తొయ్యాలలో అందుకుందాము అందని ఆకాశమే. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా. ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా. మేఘాలలో వలపు రాగాలలో, మేఘాలలో వలపు రాగాలలో దూర దూరాల స్వర్గాల చేరుదమా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. అందాలను తీపి బంధాలను, అందాలను తీపి బంధాలను అల్లుకుందాము దెండాలు పాలించగా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా.
గెలువనీరా. అంతే, అలా జాలువారింది అంతే. చాలా బాగుంది, చాలా బాగా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ. ఈరోజు దాశరథి గారిని స్మరించుకుంటూ వారి పాటల్ని మీరు పాడుతున్నటువంటి ఈ తరుణంలో వారి కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉండడం, నిజంగా వారు లేకపోయినప్పటికీ వీళ్ళందరి మధ్యలో ఈ కార్యక్రమం జరగడం మన అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఇట్స్ అ ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీరామ్ అండ్ థ్యాంక్ యూ కల్పన.